అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన టంగుటూరి సీనయ్యకు అభినందనల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే బనగానపల్లి పట్టణంలోని వాసవి భవనంలో ఆర్య వైశ్యులు, ఆర్య వైశ్యేతర ప్రముఖులు టంగుటూరి సీనయ్యను భారీ ఎత్తున సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా కోవెలకుంట్లలో మండి మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో మండి మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు నంద్యాల జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి సీనయ్యను ఘనంగా సత్కరించారు. ఓకే స్వామి, వేయండి. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కూడా టంగుటూరి సీనయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది స్టేట్ కమిటీ వారు. ఆ సందర్భంగా ఆయనకు మండి మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ సత్కారం చేస్తున్నారు. ముందు భవిష్యత్తులో ఎన్నో పనులు అలంకరించాలని కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మా సీనయ్యకు నమస్కారాలు. ఈ నంద్యాల జిల్లాకు ప్రముఖ మణియాపల్లె టంగుటూరి సీనయ్య అన్నను నంద్యాల జిల్లాకు ఆర్య సంఘం ప్రెసిడెంట్గా చేసినందుకు మాకు చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన వైశ్యుల కులదేవత కన్యకాపుర శ్రీమాత సీనయ్య అన్నకు ఆయురారోగ్య అశ్రేషాలు ప్రసాదించి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఒక ఆర్యవేశ్యునిగా, ఒక కిరాణా మర్చెంట్ సభ్యుడిగా కర్ణాటక రామచంద్రుడు కోరుతున్నాను. జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన శ్రీ టంగుటూరి సీనయ్య గారికి, మండి మర్చెంట్ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలు అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన శ్రేయోభిలాషి మరియు మనకు ఎప్పుడూ అండదండగా ఉన్నటువంటి మన సీనయ్య అన్న గారికి ఈ పదవి రావడం చాలా సంతోషం. ఎక్కడెక్కడో వేరే జిల్లా వాళ్ళకు వచ్చేది ఈ పదవి, ఎక్కడ దూర ప్రాంతం వాళ్ళకు వచ్చేది, మనకు వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఈరోజు మనకు అన్నం రావడం అనేది మనకు చాలా లబ్ధితో కూడినటువంటి విషయం. మనకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏమున్నా మనం చెప్పుకోవడానికి చేయడానికి ఇప్పుడు దీపక్ చెప్పినాడు పేదవాళ్ళు ఉంటే అనేటట్టుగా. పేదవాళ్ళు అనేది ఉంటే నువ్వు ఏదైనా నోట్ తీసుకొని అన్నకాడికి పోతే అది కరెక్టా కాదా చూసి ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు. ఎందుకంటే నేను భాస్కర్ విషయంలో హ్యాండిక్యాప్ దాంట్లో నాకు వస్తుందో లేదని భయపడ్డాడు. కానీ అన్నకాడికి పోతే దాన్ని ఎప్పుడే వేరే వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని పరిష్కారం చేసినాడు. అది భాస్కరే కూడా సరిగ్గా తెలియదు, నాకు చెప్పినాడు అన్న ఖచ్చితంగా చేస్తాం అతను చూద్దామని చెప్పేసి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అన్న మనకు దగ్గరలో ఉన్నాడు సన్నిహితంగా, ఆయన దగ్గరికి మీరు పోలేకపోతే ఖచ్చితంగా మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా తీసుకొని పోయి అన్నగారికి నోటీసులు ఇస్తాము. ఆయన ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకోటి మనకి ఎంతో అదృష్టం అన్న రావటము, ఏదైనా కానీ సమస్యలు ఉంటే దాదాపు వారానికి ఒకసారి 2 సార్లు ఫోన్ చేసి కట్టుకోవడము చేయడం అన్నీ చేస్తున్నాడట. మనకి ఇటువంటి వ్యక్తి దొరకడం అనేది మన అదృష్టవంతాలు ఈ కాలానికి. పదవి అనేది చాలా ఇబ్బందికరమైనది. ఇంకొక పదవి అలంకరణగా ఉంటే వేస్ట్. మనకు దగ్గర ఉన్నాడు అన్న డైనమిక్గా బాగా పొద్దుగులు ఏం చేయాలా అనే తపన ఉండే వ్యక్తి మనకు దొరికినాడు కాబట్టి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడుగా నంద్యాలకు మనం చాలా అదృష్టవంతులము. ఏదైనా మీ సలహాలు మంచి చెడ్డ ఉంటే అన్నగారితో పాల్పంచుకుంటే మనం మన సంఘాన్ని ముందరకు పోయేటట్లుగా చేసుకోవచ్చు. మనము ఎప్పటికప్పుడు మనం కొత్తవి ఆయనకు తెలియజేస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడని నేను 100% అనుకుంటున్నాను. ఇంకొకటి ఆయనకు అన్ని రకాలుగా ఇప్పుడు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి మనం చేయించుకోవడంలో సఫలం కావాలంటే ఖచ్చితంగా ఆయన మాత్రం 100% చేస్తాడని అనుకుంటున్నాను. జై వాసవి. మండి మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ గారికి
అలాగే ఇక్కడికి చేసేటువంటి మండి మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు ఆర్యవైశ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు ఈ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా పదవి రావడానికి మన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, అలాగే మాకు ముఖ్యుడు అత్యంత ఆప్తుడు మా మిత్రుడు ఇల్లు లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు కోయిలకుంట్ల ఆర్యవైశ్యులు ఎంతో ముఖ్యులు. ఎందుకంటే నేను ఖచ్చితంగా కోయిలకుంట్ల ఆర్యవైశ్యులతో ఎవరో ఒకరితో వారానికి ఒక రోజు 2 రోజులు ఏదో విషయంలో మాట్లాడుతూనే ఉంటాను. నేను వచ్చినప్పుడు కూడా నన్ను ఆప్యాయంగా నాకు బన్యాన్పల్లి ఆర్యవైశ్యులతో కూడా కంటే కూడా ఎక్కువ మన కోయిలకుంట్ల ఆర్యవైశ్యులతో రాబోయే కాలంలో ఈ యొక్క సూచనలు సలహాల మేరకు ఏదైనా అభివృద్ధి పదంలో మనం అందరం కూడా తీసుకుపోతాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన అందరం కూడా కూర్చొని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలా అనే దిశగా కూడా ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కరించేందుకు మనం అందరం కూడా కృషి చేస్తాము. అలాగే మీకు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా, ఏదన్నా ఇళ్ళ పత్రాలు ఉన్నాయా, ఏదన్నా నిధులు ఉన్నాయా, ఏదన్నా డిస్టిక్ కానీ ఏదైనా ప్రసాదాలు తీసుకొస్తే నేను ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన బీసీ జానరెడ్డి గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించేందుకు మన ఆర్యవైశ్యులకు మేలు జరిగేందుకు నా సాయశక్తిలో కృషి చేస్తానని మీకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే కాలంలో మీ అందరి సహకారం ఉంటే నేను కూడా ఇంకా ఎన్నో జరుగుతాను. నాకు ఇప్పుడే కాదు, గత మీటింగ్ ఇది కుంభాభిషేకం దేనికో మీటింగ్ గారి గురించి కూర్చున్నప్పుడు అప్పుడు ఇస్కాల్ ప్రసాద్ మీరంతా చెప్పినారు, ఏదైనా జిల్లా అధ్యక్షులను వచ్చే మేము ఏదైనా చేస్తాం, ముందుకు వచ్చి మేమే కట్టేసి కొడాడతామని చెప్పినారు. మా దేవుని ఏమన్నా వాసవ మాత ఏమన్నా నాకు ఈ పదవి వచ్చింది. నాకు ఈ పదవి రావడం కాదు ముఖ్యము, ఈ పదవికి నేను న్యాయం చేయాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారం ఉంటేనే నేను ఈ పదవికి న్యాయం చేయగలుగుతాను. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ